ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశారు. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదా? వినపడుతుంది. రాస్తున్నారు బిగ్గరగా కేక వేసి పడిపోయాడు. ప్రాణము విడిచాను రాశారు. ప్రాణము విడిచాడా, స్పృహ కోల్పోయాడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచాడా, స్పృహ కోల్పోయాడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు, ప్రాణము విడిచినను రాశారు. That we kill Christ Jesus, son of Mary. They didn't kill him, nor did they crucify him. We say it is cruci, F-I-C-T-I-O-N, fiction. It is a fiction. నేను చావను, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించలే కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. చూడండి ఎంత స్పష్టమైన లేఖనం. నేను చావను అంటున్నారు. ఎవరండి ఆ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి. He was not crucified, neither was he killed. But while speaking to a Christian, I can prove from his Bible that even agreeing that the Bible is the word of God, Jesus Christ, he was not crucified, neither was he killed. మూడో వాదన ప్రకారం యేసుకే శిలువ వేశారు. కానీ రోమన్ సైనికులు వెళ్లిపోయాక కొంతమంది అనుచరులు క్రీస్తును కిందకు దించారు. అప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు. గాయాలకు మందు రాసి రహస్య ప్రదేశంలో చికిత్స చేశారు. కొద్ది రోజుల తరువాత యేసు కోలుకున్నాడు. అయితే క్రీస్తు బతికి ఉన్నాడని తెలిస్తే రోమన్ పాలకులు, యూదు మత పెద్దలు మళ్ళీ శిలువ వేస్తారని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజలు తప్పుత్రోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు, శిక్షించండి. ఈ మనుషుని యందు నాకు నేరమేమీ కనబడుటలేదు. అతను అపరాధి, తనే మెసయ్యర్ అంటున్నాడు, రాజు అంటున్నాడు. రాజా? అలా అయినట్లయితే నేనితనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. అతన్ని సిలువ వేయండి. బరబ్బాసుని మాకు అప్పగించండి. ఇతన్ని చంపివేయండి. అవును, బరబ్బాయే కావాలి. యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యూదులు. అప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యూదులు. సిలువ వేయమని కేకలేసినడి రోడ్డు మీద తన పరువు తీసి చంపేశారు క్రూరంగా నా యేసుని. అతని చంపేశారు క్రూరంగా సిలువపై. మీరు దైవాలని అన్నందుక, దైవ పుత్రులని అన్నందుక
మనిషిని మార్చే మాట చెబితే చంపేస్తారా? ఈ మనుషులందరూ ఒకటంటే చంపేస్తారా? నిర్దోషిని శిక్షించారా నాడు దోషులే? అన్యాయపు తీర్పే ఇచ్చింది ఆ చట్టమే. అదేమి చట్టం, ఇదేమిటి న్యాయం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు, అప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. స్వస్థతలెన్నో చేశాడు, దేవుని కోసం చెప్పాడు. పాపుల మధ్య ఉండి పరిచారమే అతడు చేశాడు. దేవుని పిల్లలమన్నాడు, తనకందరు తమ్ముళ్ళన్నాడు. ప్రతి వారిని ప్రేమించాలనే దైవ ప్రేమే అతడు చూపాడు. రాజుగా చేస్తానంటే పరిచారమే చేస్తానన్నాడు. పరిచారం చేయుటకే పదవసరమే లేదన్నాడు. పన్నే చెల్లించాడు, ప్రేమతోనే మార్చేశాడు. అతడే మార్గదర్శి, ఆ మార్గంలో నడిచాడు మహాత్మా గాంధీ. మద్యపానాన్ని నిషేధించింది గాంధీ అయితే, ఆ గాంధీ బొమ్మను గాంధీ కోసం నోటుగా ఇస్తే గాంధీని గౌరవించారా? ఆ మహాత్ముని ధిక్కరించారా? సవరించాలి చట్టాలనే కాదు, సరిచెయ్యాలి మనుషులనే నేడు. సరిచేసిందా ఈ చట్టం? చంపుటకా ఈ సెక్షన్? హంతకులంతా చేస్తున్నది అదే పని, ఈ చట్టం తన పని చేస్తున్నది అదే పని. మొక్కై వంగనిది మ్రానైతే వంగునా? ఈ జ్ఞానం మనిషికి లేకుంటే ఈ మనిషే లొంగునా? దేవుని జ్ఞానం ప్రకటిస్తే చెడిపోతుందా ఈ లోకం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు, అప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. బోలో స్వతంత్ర భారత్ కి జై. సాంప్రదాయం కలిగిన భారతదేశం ఉంది, భారతీయులం మనం. దీనికి ఒక గౌరవం ప్రపంచంలో, ఒక ఆధిక్యత ఈ దేశానికి ఉంది. ఆయన ఇండియన్ చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఒక ఇండియన్గా, భారత పౌరునిగా నాకున్న స్వాతంత్ర్యం ఏంటో తెలుసా? ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తాను. బోలో సమైక్య ప్రజలకి జై, ఈ దేశ రాజ్యాంగానికి జై, మనందరి దేవునికి జై. పిడి సుందర్రావు జాతీయ గీతాన్ని గౌరవపరిచాడన్నారు, పిడి సుందర్రావు జాతీయ పతాకాన్ని అవమానపరిచాడని కళ్ళబొల్లి మాటలు చెప్పి సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నాడు జెమినీ న్యూస్ వాడు. జాతిని కాపాడవలసిన వాడు జాతిని చిత్రహింసలు పెడుతున్నాడు. జాతి పితను గౌరవించవలసిన వాడు జాతి పితను అవమానిస్తున్నాడు. జాతి పితని గౌరవించిన ఈ దేశం కరెన్సీపై మహనీయుని బొమ్మ ముద్రించింది. ఆ మహనీయుడు బొమ్మే బ్రాందీ షాప్లో ఇస్తున్నారు. నాకు సీసా ఇచ్చేయండి అని ఆ బొమ్మ చూపిస్తున్నారంటే మహనీయుడు లేని బొమ్మను తీసుకుంటారు వాళ్ళు. పెద్ద కాగితాన్ని వేరే బొమ్మ ఉంటే ఎవరు వద్దన్నారో అతన్ని బొమ్మనే చూపించి మందు సీసా అడుగుతున్నారంటే ఎవడండి దేశద్రోహి? నేనా అండి దేశద్రోహిని? నవ సమాజం కోసం కరడుగన్న గాంధీ అర్ధరాత్రి ఆడద నడిస్తే ఇంటికి చేరాలి క్షేమంగా అని
ఎన్నో మంచి మంచి మాటలు చెప్పిన మహనీయుల మాటలు పట్ట పగలు రాజధానిలో నడి బొడ్డున బస్సులో చెరిచి చంపారే. ఎక్కడుంది ఎక్కడుంది ఈ దేశం? చెప్పండి, ఎక్కడుంది? 3 రంగుల జెండా, ముగ్గురున్న జెండా, వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా. కాషాయి రంగు అది హైందవం, తెలుపన్నది క్రైస్తవం, పచ్చ రంగు అది ముస్లిం. దేవుని నుండే వచ్చిన వారెను మనమంతా, ఆ దేవునికి మనమంతా సమానమే. నమస్కరించాలి వీరందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ. సమానంగా చూసే నాయకుడే లేడా? ప్రజల మధ్య ఉండే నాయకుడే లేడా? ఉన్నాడు, వచ్చాడు, మన ఆసియా ఖండంలో పుట్టిన మహనీయుడు. ఈ ప్రపంచానికే ఒకే ఒక్కడు రక్షకుడు. సత్యం, ధర్మం, మార్గం, మోక్షం సర్వజ్ఞాని క్రీస్తే. ప్రేమ, జాలి, కరుణ, త్యాగం చూపించాడు క్రీస్తే. పరిచారకుడు, ప్రజా సేవకుడు, పాపుల రక్షకుడు, అలాంటి వారెవరూ లేరు. మనిషిని చేసిన దేవుడు ఎవరో చెప్పింది అతడే. ఈ ప్రజలను దేవుని యొద్దకు చేర్చే మార్గం యేసొకడే. లోకానికి యేసే విధాత, ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే. క్రీస్తే శక పురుషుడు, యుగ పురుషుడు, లోకానికే రక్షకుడు క్రీస్తే. క్రీస్తుని సిలువ వేశారు యూదులు. సమాధి చేసిన తర్వాత సమాధిని గెలిస్తే అబద్ధమని చెప్పింది ఆనాడు యూద జాతి. ఆయన లేవలేదన్నాడు. ఆయన లేవలేదని ఏ యాజకులైతే, ఏ యూదులైతే ప్రకటించారో, ఇస్లాంలోని అనేక మంది క్రీస్తు విరోధులు అసలు యేసు సిలువ వేయబడలేదన్నారు, యేసు సమాధిలో పెట్టబడలేదన్నాడు, యేసే ఇండియాకు వచ్చాడన్నాడు, ఆ యేసే కాశ్మీర్లో ఉన్నాడన్నాడు. ఆ యేసు 12వ ఏట పెళ్లి చేస్తుంటే తనకు పెళ్లి ఇష్టం లేక ఎడ్ల బండ మీద కాశ్మీర్ వచ్చేసాడట. బయటవాడు నీవు నమ్మిన యేసుక్రీస్తుని ఒక బజారు వ్యక్తిగా, ఒక అబద్ధికుడిగా చిత్రీకరిస్తుంటే ఆ యేసును ధరించుకున్న నువ్వు 4 గోడల మధ్య శవాలా ఉండిపోతావా? వీరావేశంతో మీసం మీద చెయ్యేసి తొడగొట్టి బయటకు వస్తావా?